జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే ఓటమి పాలైందంటూ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో రాజకీయాలతో గెలవలేమని ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. కులం, మతం ప్రాతిపదికగా ఎక్కడా రాజకీయాలు నిలబడవన్నారు. బండి సంజయ్ని ఉద్దేశించే ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది. మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవు అని ఈటెల కామెంట్ చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు డెఫినెట్ రాబోతున్నాయి, మేము నిలబడబోతున్నాం కాబట్టి వచ్చింది. అక్కడ కూడా మేము ముందే 2000 ఎప్పుడైతే చనిపోయినో మేము కూడా కొంత పని చేసి ఉంటే తప్పకుండా మేము కొంత మంచి జరిగే ఆస్కారం ఉంటుంది. మేము చివరి మినిట్ వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజ్ అయింది. అది దాచుకునేది ఏముంది, ఎందుకు అడ్వాంటేజ్ అయిందంటే గంతకైంది. అప్పటికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సానుభూతితో ఏడ్చుకుంటే వాళ్ళు తిరిగిండ్రు, మీకు తెలుసు. అధికార పార్టీ కాబట్టి లోపల ఏం చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. ఇది గెలవకపోతే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదనేటువంటి భావన వాళ్ళకుండే. అరే నా ఉన్న సీటు ఓడిపోతే నా ప్రతిష్ట నా పార్టీ గంగల కలిసిపోద్దనే భావన వీళ్ళకుండే. ఇగో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇగో మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. ఎన్నికలు డెఫినెట్ రాబోతున్నాయి, మేము నిలబడబోతున్నాం కాబట్టి వచ్చింది. అక్కడ కూడా మేము ముందే 2000 ఎప్పుడైతే చనిపోయినో మేము కూడా కొంత పని చేసి ఉంటే తప్పకుండా మేము కొంత మంచి జరిగే ఆస్కారం ఉంటుంది. మేము చివరి మినిట్ వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజ్ అయింది. అది దాచుకునేది ఏముంది, ఎందుకు అడ్వాంటేజ్ అయిందంటే గంతకైంది. అప్పటికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సానుభూతితో ఏడ్చుకుంటే వాళ్ళు తిరిగిండ్రు, మీకు తెలుసు. అధికార పార్టీ కాబట్టి లోపల ఏం చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. ఇది గెలవకపోతే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదనేటువంటి భావన వాళ్ళకుండే. అరే నా ఉన్న సీటు ఓడిపోతే నా ప్రతిష్ట నా పార్టీ గంగల కలిసిపోద్దనే భావన వీళ్ళకుండే. ఇగో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇగో మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.